సో ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే బ్యాక్ పెయిన్స్ మనకి వెనకాల నడుంలో మటుకే ఈ ఒక ఇంజెక్షన్స్. అందరికి నమస్కారం. నేను డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. సో ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంది, చాలామంది లేడీస్ ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే బ్యాక్ పెయిన్స్తో కొంతమంది బాధపడుతూ ఉంటారు. దాని గురించి అవగాహన కొంచెం తక్కువగా ఉంటూ ఉంటుంది. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో అంతా కూడా ప్రెగ్నెన్సీలో వచ్చే బ్యాక్ పెయిన్, ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత వచ్చే బ్యాక్ పెయిన్, ఈ రెండు ఒక 2 డిఫరెంట్ టాపిక్స్, 2 డిఫరెంట్ వీడియోస్గా చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంది డెలివరీ తర్వాత వచ్చే బ్యాక్ పెయిన్ గురించి. సో కొంతమంది పేషెంట్స్ ఉంటూ ఉంటారు, డెలివరీ అయ్యి ఒక 1-2 ఇయర్స్ అవుతుంది, కానీ బ్యాక్ పెయిన్ అంత ముందు ఎప్పుడూ లేదు నాకు. డెలివరీ ఎప్పుడైతే అయ్యిందో, ఎస్పెషలీ సిజేరియన్ సెక్షన్ ఎప్పుడైతే అయ్యిందో, సిజేరియన్ సెక్షన్లో వెనకాల నడుంలో ఒక సూది గుచ్చి నడుంలో మత్తు ఇస్తూ ఉంటారు. అంటే సర్జరీ చేయాలి కాబట్టి వెనకాల స్పైనల్ అనస్థీషియా ఇస్తూ ఉంటారు. అంటే ఒక సూదిని నడుంలో గుచ్చుతూ ఉంటారు. అది ఒక మైండ్లో ఉండిపోతుంది. ఆ సూది గుచ్చినప్పుడు డెఫినెట్గా వెనకాల పెయిన్ ఉంటుంది, ఎందుకంటే గుచ్చిన పెయిన్ ఉంటుంది కాబట్టి. ఆ పెయినే అప్పటి నుంచి అది మైండ్లో ట్రిగర్ అయిపోయి తర్వాత కూడా ఎప్పటికీ కూడా అప్పటి నుంచే మొదలయ్యింది. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ఈ బ్యాక్ పెయిన్ అనేది మొదలయ్యింది. అప్పటి నుంచి అలాగే ఉంటూనే ఉంది. ఇప్పుడు బాబు పాప బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా అవుతోంది, అయినా సరే బ్యాక్ పెయిన్ ఉంది. బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయింది, అయినా సరే బ్యాక్ పెయిన్ ఉంది. మొత్తం మళ్ళీ నార్మల్గా పని చేసుకోగలుగుతున్నాం, కానీ స్టిల్ నడుంలో డిస్కంఫర్ట్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది. సో ఇదంతా కూడా కారణం వెనకాల నాకు గుచ్చడం వల్లే, స్పైన్ అనస్థీషియా ఇవ్వడం వల్లే అనేది కొంతమంది చాలా ఉండిపోతూ ఉంటుంది మైండ్లో. ఇది నిజమా కాదా అనేది ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. సో డెలివరీ అప్పుడు, ఎస్పెషలీ సిజేరియన్ చేయాలి అనుకున్నప్పుడు లేడీస్కి మత్తు ఇస్తూ ఉంటారు అనమాట. మత్తు ఇవ్వడం అంటే వెనకాల అనస్థీషియా ఇవ్వడం. ఆ అనస్థీషియా ఫుల్ బాడీ ఇవ్వకుండా మనకి వెనకాల నడుంలో మటుకే ఈ ఒక ఇంజెక్షన్స్, స్పైనల్ నీడిల్ అని ఉంటుంది, కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఆ నీడిల్ అనేది గుచ్చి వెనకాల ఈ భాగం నుంచి, నడుం భాగం నుంచి కింద భాగం అంతా కూడా ఇంకా మనకి స్పర్శ లేకుండా అనస్థీషియా వచ్చేలాగా ఇస్తూ ఉంటారు. అంటే ఇది ఒక రఫ్గా మనం ఇచ్చే డ్రగ్ ఏదైతే ఉంటుందో, మందు ఏదైతే ఉంటుందో, ఆ నీడిల్లో ఉండే మందు ఏదైతే ఉంటుందో, అది రఫ్లీ ఒక 3 hours to 6 hours పనిచేస్తూ ఉంటుంది. 3 to 6 hours పనిచేస్తుంది. కొంతమందికి 7-8 hours కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి 2 గంటలకే దిగిపోతూ ఉంటుంది మత్తు. బట్ యావరేజ్గా అయితే చూసుకుంటే 3 to 6 hours పనిచేస్తూ ఉంటుంది లోపల. సో అయితే 2 లాజికల్ పాయింట్స్ ఇందులో ఏంటి అంటే, మనం ఒక ఇంజెక్షన్ చేసి మందు ఇస్తే అందులోంచి, దానివల్ల అక్కడి నుంచి బ్యాక్ పెయిన్ డెవలప్ అవుతోంది అనుకోవడానికి 2 కారణాలు ఉండాలి. ఒకటి, ఏదైతే ఇస్తామో డ్రగ్, స్పైనల్ అనస్థీషియా డ్రగ్ ఏదైతే వెనకాల ఇస్తామో ఆ నీడిల్ నుంచి, అది ఎక్కువ కాలం ఉండిపోయి, అదే అక్కడ అలా ఉండిపోయి దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తుండాలి. లేదా రెండోది, మనం గుచ్చే సమయంలో ఆ టిష్యూస్ కన్నిటికీ కూడా చిన్న డ్యామేజ్ ఏమన్నా జరిగి అక్కడి నుంచి పెయిన్ వచ్చి ఉండాలి. లాజికల్గా, లేమ్యాన్ టర్మ్స్లో, అంటే ఎవరికి అసలు మెడికల్ నాలెడ్జ్ ఏమీ లేకుండా ఉంటే ఇది ఒక నార్మల్ వాళ్ళకి అర్థమయ్యేలా అనుకోవాలి అనుకుంటే, ప్రాక్టికల్గా, లాజికల్గా ఈ 2 పాయింట్లే ఉంటాయి. ఇంక వేరే పాయింట్లు పెద్దగా ఏమి ఉండవు. ఒకటి, ఆ మందు వల్లన్నా సైడ్ ఎఫెక్ట్గా ఆ నొప్పులు ఉండాలి, లేదా గుచ్చినప్పుడన్నా సరే ఆ లోకల్ టిష్యూ డ్యామేజ్ వల్ల, అక్కడ నీడిల్ గుచ్చేటప్పుడు ఆ టిష్యూస్ అంతా కూడా కొంచెం ఇబ్బంది, డ్యామేజ్ అయ్యి దానివల్లన్నా సరే నొప్పి వచ్చి ఉండాలి. ఈ 2 కారణాలు ఉంటాయి లాజికల్గా ఆలోచిస్తే. సో ఈ 2టికి సమాధానం చెప్తాను. ఒకటి, మనం గుచ్చి అనస్థీషియా ఇచ్చే టైంకి అనస్థీషియా డ్రగ్ అనేది ఇందాక చెప్పినట్టుగా 3 నుంచి 6 గంటలు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. దానికి ఎక్కువగా పెద్దగా పనిచేయదు. సో మందు అనేది ఆ నరం చుట్టుపక్కలలో ఉండేది 3 నుంచి 6 గంటలే. దాని తర్వాత కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. అక్కడ ఇంకా అసలు డ్రగ్ ట్రేసెస్ అనేవి కూడా ఉండవు. ట్రేసెస్ అంటాం అంటే చిన్నవి ఏమన్నా అక్కడక్కడ ఉండిపోతాయేమో అనుకునేవి. అలాంటి ట్రేసెస్ కూడా మనకి ఉండవు. అక్కడితో ఆ డ్రగ్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది. సో దానివల్ల కాదు, పాయింట్ 1. సెకండ్ పాయింట్, గుచ్చినప్పుడు అక్కడ ఏమన్నా డ్యామేజ్ జరుగుతుందా అంటే, ఆ గుచ్చే నీడిల్ ఏదైతే ఉంటుందో చాలా సన్నటి నీడిల్, 23 gauge 25 gauge అంటూ ఉంటాం. 25 gauge 23 gauge అంటే
చాలా సన్న నీడిల్. మనం ఆ నీడిల్ అనేది మనం ఈ సూదిలో దారం ఎక్కిస్తాం కదా, ఎంత కష్టంగా ఎక్కిస్తామో అంత సన్నగా ఉంటుంది అనమాట. అంత గుచ్చితే కూడా అలా ఉంటుంది, అంత సన్నగా ఉంటుందని నీడిల్ దాని అర్థం. సో అంత సన్నటి నీడిల్ని మనం గుచ్చిన లోపల డ్యామేజ్ అనేది 99.9% జరగదు. 0.1% రేర్ కేసెస్ ఇప్పటిదాకా అలాంటివి చూడలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ 99.9% అని మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పచ్చు అలాంటిది జరగలేదు. కోర్స్ చిన్న ఆ 0.1% కూడా ఎందుకు ఇస్తాము అంటే కొద్ది రోజుల వరకు బ్యాక్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది ఆ గుచ్చడం వల్ల. ఎప్పుడు ఆ గుచ్చడం ఒకసారి గుచ్చిన తర్వాత మనకి అనస్థీషియా రాకపోతే, మళ్ళీ రెండోసారి గుచ్చిన తర్వాత కూడా మనకి సరిగ్గా ఆ దారి పాత్ దొరకకపోతే, అందుకని 3-4 సార్లు గుచ్చాల్సిన అవసరం కొంతమందికి పడుతూ ఉంటుంది. లావుగా ఉన్న వాళ్ళకి, లోపల స్పైన్ ఏమో కొంచెం బెండ్గా ఉన్న వాళ్ళకి అంత ఈజీ కాదు డైరెక్ట్గా వెళ్ళిపోయి గుచ్చేయడం. సో కొంతమంది కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మత్తు డాక్టర్, కొంత అనస్థెటిస్ట్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ గుచ్చుతారు కాబట్టి కొన్ని గంటల వరకు లేదా ఒక 2-3 రోజుల వరకు ఆ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది, చిన్నది ఇలా ఇక్కడ సూది గుచ్చుకుంటాం సరే, ఎగ్జాంపుల్ మన ఐఎం ఉంటుంది, ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్, డైక్లోనో ట్రమడాలో ఏదో ఇంజెక్షన్ చేసుకుంటాం ఇక్కడ కానీ బట్టకి కానీ. ఎన్ని రోజులు నొప్పి ఉంటుంది? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజు కన్నా తగ్గుతుంది కదా. సో అల్టిమేట్గా వారం రోజుల తర్వాత అయితే ఆ నొప్పి ఉండదు కదా. వెరీ రేర్ కేసెస్ 0.01%లో మాత్రమే ఆ నొప్పి అలా పర్సిస్టెంట్గా ఉంటుందేమో తప్ప 99.99% అది అంతలాగా ఉండే అవకాశం లేదు. మరి ఇప్పుడు అడగచ్చు, సరే ఇంతలాగా చెప్తున్నారు కదా, ఆ పెయిన్ అంతా కూడా ఇప్పుడు దీనివల్ల రావట్లేదు అంటున్నారు కదా, మరి దేనివల్ల వస్తోంది అంటే కనుక ఒక క్లియర్ కట్ పాయింట్ అయితే చెప్పగలుగుతాను. డెలివరీ అయిన 1 to 2 years తర్వాత నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఆల్మోస్ట్ 80% మంది, ఆల్మోస్ట్ 80 to 90% మందికి ఎప్పుడైతే ఎంఆర్ఐ తీస్తానో, అంటే అదంతా మందులు వాడిన తర్వాత కూడా ఇంకా తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఇంకా లోపల ఏం జరుగుతుంది అనేది ఎంఆర్ఐ తీయాలి కదా. సో ఎప్పుడైతే ఆ ఎంఆర్ఐ తీస్తానో అందులో తెలిసింది మటుకు వాళ్ళకి ముందు నుంచే డిస్క్లో ప్రాబ్లం అనేది ఉంది అనేది అప్పుడు తెలుస్తుంది. వాళ్ళకి ముందు నుంచే అంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచే ఉండొచ్చు, చెప్పలేం. సో ప్రెగ్నెన్సీ వల్ల అది యాక్టివేట్ అయి ఉండొచ్చు, కొంచెం అగ్రివేట్ అయి ఉండొచ్చు. వెనకాల మళ్ళీ ఆ నీడిల్స్ వంగడం, ఈ ప్రెషర్, ఆ బరువు అదంతా, బేబీ బరువు 9 months అవన్నీ మోసిన తర్వాత ఆ ప్రెషర్ అంతా వెనకాల డిస్క్లోనే పడి ఉండొచ్చు. పడి డిస్క్లో అరుగుదల క్లియర్గా కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎంఆర్ఐలో మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంటుంది. అంటే వాళ్ళకి డిస్క్ ప్రాబ్లం వల్ల నడుము నొప్పి వస్తుంది, కానీ ఈ గుచ్చడం వల్ల, స్పైనల్ అనస్థీషియా వల్ల, ఈ సిజేరియన్ డెలివరీ వల్ల మాత్రం కాదు అని మాత్రం చెప్పగలుగుతాను. సో వాళ్ళలో ట్రీట్మెంట్ ఏంటి? సరే అలా డయాగ్నోస్ చేసాము, ఎంఆర్ఐ తీసాము, ఎంఆర్ఐలో ఈ ఫైండింగ్ ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, డిస్క్లో ప్రాబ్లం ఉంది, బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయింది అనుకుందాం. బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయింది అనుకున్నప్పుడు ఎలా ట్రీట్ చేస్తాము అంటే, మిగతా వాళ్ళకి ఎలాగైతే డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఏవైతే ప్రోటోకాల్స్ మనం చెప్తామో వీళ్ళకు కూడా అదే ప్రోటోకాల్స్తో మనం ముందుకెళ్తాం. నార్మల్ అడల్ట్లో ఎలాగైతే డీల్ చేయాలో వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేస్తూ ఉంటాం, వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేస్తూ ఉంటాం. మందులతో చూస్తూ ఉంటాం, ఫిజియోతో చూస్తూ ఉంటాము. లేకపోతే వెనకాల ఏదైతే డిస్క్లో ప్రాబ్లం ఉందో ఆ డిస్క్ దగ్గర అంతా కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఇంకో వీడియోలో ఉంటూ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ఏమన్నా ఇచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేదు మరీ ఎక్కువగా జారింది, నరాన్ని నొత్తుకుంటోంది, కొంచెం ఎక్కువగా కాల్జాలంతా కూడా వచ్చేస్తుంది, కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, ఎంఆర్ఐలో కూడా అంతే ఎక్కువగా ఇబ్బంది ఉంది, అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికన్నా ఉంటే ఒక చిన్న ఎండోస్కోపీ సర్జరీతో అదంతా కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా సరే. సో ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే బ్యాక్ పెయిన్స్ చాలా మటుకు సిజేరియన్ సెక్షన్ వల్ల, స్పైనల్ అనస్థీషియా వల్ల మ్యాక్సిమం 99.9% రావు. సో వాటి ట్రీట్మెంట్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది, ప్రోటోకాల్స్ ఉంటూ ఉంటాయి. ఆ విధంగానే మనం ముందుకెళ్ళి వాటిని ఎప్పుడు కూడా ట్రీట్ చేస్తూ ఉంటాం. నమస్కారం.